మొత్తం. మొ పౌలు దగ్గర ఎవరు కూడా నిలబడి మాట్లాడలేరు. అందుకని పౌలు గారు ఈ కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసారు ఇంచుమించు. ఆయన ఒక్కడే సింగిల్ పర్సన్. యేసు ప్రభుతో ఉండలేదు. యేసు ప్రభువుతో తిరగల. బాగా వినండి. 12 మంది శిష్యులు కాకుండా ఈయన వేరే వ్యక్తి పౌలు గారు. యేసు ప్రభువుతో ఉండలేదు. యేసు ప్రభువారితో తిరగలేదు. తిరిగి ఉన్నవాళ్ళు 1, 2 మాత్రమే 3 రాసారు గానీ, యేసు ప్రభువుతో తినకుండా, తిరగకుండా, యేసు ప్రభువారి సంఘాలకి వ్యతిరేకంగా ఆయన సంఘాల్ని పాడు చేస్తూ, చంపుకుంటూ వస్తూ, ఒక రోజున దమస్సు మార్గంలో ఎన్‌కౌంటర్ విత్ గాడ్ అని దేవునితో ఆయన ప్రత్యక్షంగా ఆయనకి ముఖాముఖిగా సంఘర్షణ జరిగినప్పుడు, ఆ రోజున మార్పు పొంది, ఏ సంఘాన్ని హింసించాలి అని అని తను అనుకున్నాడో అదే సంఘం కొరకు ప్రయాసపడుతూ, సంఘాలు కడుతూ, అదే సంఘం కొరకు ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అంటే మెడకై నరకవేయబడి చంపబడ్డాడు పౌలు గారు. ఆ పౌలు గారు చెప్పిన మాట, "ఇది సత్యమైంది" అని చెప్పాడు. ప్రభువుని చూడల ఆయన. నేరుగా ప్రభుతో లేదు. ప్రభు యొక్క దర్శనం మాత్రమే వచ్చింది ఆయనకి. ప్రభు యొక్క ప్రత్యక్షత మాత్రమే వచ్చింది. ఎప్పుడంటే గుర్రాల మీద పరిగెత్తుకొని అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకొని, "రండి మేము ఈ ప్రజలను నాశనం చేద్దాం. అదని దేవుని ప్రజలను